ఈరోజు మనతో సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది? ఒక్క పర్సన్ని మనం పిన్ చేసినట్లయితే 1 by 1 మాకన్నా వాళ్ళు ఎక్కువ చేశారు, మాకన్నా ఇంకొకరు ఎక్కువ చేశారు, వాళ్ళకన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ చేశారు. లక్షల కోట్ల కుటుంబాల చివరికి చావులు. ఏంటి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ బెట్టింగ్ యాప్స్ బాగోతాం? అసలు బెట్టింగ్ యాప్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అసలు వీళ్ళు ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అంతంత డబ్బులు వీళ్ళకి ఇచ్చి ప్రమోషన్లు చేయించుకుంటున్నారు, బ్రాండ్ అంబాసిడర్లుగా ఎందుకు చేస్తున్నారు? తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ ఒకప్పుడు పేకాటని బ్యాన్ చేశారు. రమ్మీ సర్కిల్ అని ఉండేవి, మన రాష్ట్రాల్లో ఓపెన్ అయ్యేవి కాదనమాట. దాంట్లో వ్యసనంగా మారిపోయి పేకాటనే రమ్మీ సర్కిల్ అని ఒక యాప్. అది బెట్టింగ్స్ అంటే అదే చెప్తున్నాను. రమ్మీ సర్కిల్ అనేది ఒక యాప్ అనమాట. సో దాంట్లో పేకాట ఆడుకుంటూ ఇంకా అసలు జీవితాంతం దాంట్లో డబ్బులు వీళ్ళు 100 రూపాయలు పెట్టుకోవడము, 100 రూపాయలు పెట్టుకొని ఆ గేమ్ ఆడడము, దాంట్లో గెలుచుకుంటూ పోతారు, ఓడిపోతారు. దానివల్ల ఎంతెంతో అప్పులు చేసి చచ్చిపోయిన కుటుంబాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్రాలు కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం నుంచి 2 రాష్ట్రాలు అయినప్పుడు కూడా దాన్ని బ్యాన్ చేసేసారు. ఇక్కడ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు రోడ్డు మీద ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒక మూడు కప్స్ లాగా పెట్టి దాని కింద ఏదో ఒకటి పెట్టి దీన్ని ఇట్లా చేంజ్ చేస్తూ అట్లా చేంజ్ చేస్తూ అట్లా చేస్తూ దేని మీద మీరు మూవ్ చేస్తూ ఉంటారు. దాని మీద మనం డబ్బులు పెట్టాలి, 10 రూపాయల, 20 రూపాయల, 30 రూపాయల అని. అదే గ్యాంబ్లింగ్. బెట్టింగ్ యాప్స్ అంటే గ్యాంబ్లింగే. వాడికి తెలుసు ఎక్కడ ఉండదా అనేది. ఇప్పుడు మీరు వచ్చి దాని మీద పెట్టారు అనుకోండి, మీకు వచ్చేస్తుంది. మీరు పెట్టిన దానికి డబుల్ ఇస్తాడు వాడు. అంటే ఇప్పుడు 3 పెట్టారు, ఒక దాని మీద 100, ఇంకో దాని మీద 100, ఇంకో దాని మీద 100, కానీ మీరు పెట్టిన దాని మీద గెలిచింది. సో ఈ 200 కూడా మీకే వస్తాయి. 200 కూడా కలిపి వస్తాయి. అట్లా కసినోస్ లో కూడా అట్లే ఉంటుంది. అలా ఒక గ్యాంబ్లింగ్ గేమ్స్ అన్నమాట. దీంట్లో ఏంటంటే కసినో, బెట్టింగ్ యాప్ అన్ని ఒకటే తరహాకు చెందిన డిఫరెంట్ జోనర్స్. అంతా ఒకటే జోనర్, అంతే. నువ్వు డబ్బు ఎంత పెడితే నీకు అది డబ్బు ఎంత ఎక్కువ వస్తుంది. సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కొత్తవి ఏంటంటే, మీరు దాంట్లో డబ్బులు 10,000 పెట్టామనుకోండి, మీకు 1,00,000 వస్తుంది. 1,00,000 పెడితే 1,00,00,000 రూపాయలు వస్తుంది. 10 లక్షలు వస్తాయి. 10 లక్షలు పెడితే 1,00,00,000 రూపాయలు. 10 టైమ్స్ ఏంటి, ఇంకెక్కువే. అలా ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే ఇప్పుడు సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఇప్పుడు యూట్యూబ్లో ఇట్లా. ఒకప్పుడు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అంటే ఆన్లైన్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి, డార్క్ వెబ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆడేవాళ్ళు. అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి, అసలు దానికి వీళ్ళకేంటి సంబంధం? అదే ఇప్పుడు సెలబ్రిటీస్ స్టేటస్ అనేది ఒకప్పుడు ఎవరికి ఉండేది, మూవీస్లో యాక్ట్ చేసి సమాజానికి ఇన్స్పిరేషన్గా ఉంటూ వాళ్ళని సెలబ్రిటీస్ అంటాం. ఓకే. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, మోజ్ ఇవన్నీ వచ్చేసాక వాళ్ళలో ఉండే టాలెంట్ అంతా చూపించుకుంటూ, అది ఏ రకమైన టాలెంట్ అయినా కానివ్వండి, బూతులు తిట్టుతూ కొంతమంది వీడియోలు చేస్తారు, కొంతమంది ప్రాంక్ వీడియోలు, కొంతమంది వంటల వీడియోలు, కొంతమంది యాక్టింగ్ వీడియోలు, డాన్స్ వీడియోలు, ఇలా చేసుకుంటూ వాళ్ళకంటే ఒక ఫేమ్ వచ్చి, వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు ఫాలోవర్స్ని పెంచుకొని, ఇవన్నీ అయ్యాక ఫాలోయింగ్ మీద ఫేమ్ అవుతుంది. అదే అంతే కదా. ఇప్పుడు ఫేమ్ వచ్చిన దానివల్లే ఫాలోవర్స్ ఎక్కువ అవుతారు. వాళ్ళు చూసే టాలెంట్ వల్ల వాళ్ళ ఒక సెలబ్రిటీ స్టేటస్లోకి వచ్చిన తర్వాత చిన్న యాడ్స్ ఉంటాయి కదా, ఆ చిన్న యాడ్స్కి వీళ్ళని కాంటాక్ట్ అవుతారు. వీళ్ళని కాంటాక్ట్ అయ్యి, మీకు నేను ఇంత పే చేస్తామండి, మీరు మా యాడ్ని ప్రమోట్ చేస్తారా, వాట్ ఎవర్, క్రీమ్, పేస్ట్, బ్రష్, ఏదో ఒకటి, రబ్బర్ బ్యాండ్, ఏదైనా పర్లా, దానికి కొంచెం శృతి మించి ఇప్పుడు డబ్బు వస్తుంది. ఇప్పుడు దాకా నువ్వు నీ టాలెంట్ అంతా ఇన్వెస్ట్ చేసి ఇంత పేరు తెచ్చుకున్నావు. ఆ టాలెంట్కి నువ్వు డబ్బు రావడం మొదలుపెట్టింది. నీకు ఆ డబ్బు రావడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది, డబ్బు ఎప్పుడు చేదే. ఎవరికి చేదండి డబ్బు? కాదు కదా, అత్యాస వస్తుంది డబ్బుతో పాటు. అత్యాస వల్ల ఏమవుతుందంటే, ఇంకొంచెం పెద్ద బ్రాండ్స్కి చేద్దామని చెప్పి, మా గేమ్స్ని మీరు ఆన్లైన్లో ప్రమోట్ చేస్తారా, ఫస్ట్ గేమింగ్ అంటారు వాళ్ళు, మా గేమ్స్ని మీరు ఆన్లైన్లో ప్రమోట్ చేస్తారా. బెట్టింగ్ యాప్స్లో ఉండేవి గేమ్సే ఉంటాయి. ఈ గేమ్లో నువ్వు ఇన్వెస్ట్ చేసి ఆడుతుండాలి. బెట్టింగ్ యాప్ అంటేనే గేమ్స్, అంతే, గేమ్సే ఉంటాయి. ఎవడో ఒక మనిషి మీద మనం బెట్ కట్టాం. బెట్టింగ్ ఇప్పుడు మన ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నామండి,
ఏరా బెట్ కడతావా అని అడుగుతారు. ఎందుకురా అంటే అది గెలిస్తే నేను ఇంత ఇస్తారా, అది ఓడిపోతే ఇంత ఇస్తాను మాట్లాడుకుంటాం కదా. సో అలాగే దాంట్లో కూడా కొన్ని రకాల గేమ్స్ లాగా ఉంటాయి. ఆ గేమింగ్లో వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకొని పెట్టాలి. దాంట్లో కూడా రకరకాలైన స్కాములు ఉంటాయన్నమాట. అవి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ దాన్ని ప్రమోట్ చేశాడు. ఏమని, నేను కూడా ఇంత డబ్బు సంపాదిస్తున్నాను, ఇది సేఫ్ అండ్ సెక్యూర్, మీరు ఆడుకోవచ్చు, సేఫ్ అండ్ సెక్యూర్ అని కూడా చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాడు డబ్బులు ఇచ్చిన దానికి వాడు ఏ కంటెంట్ అయితే చెప్పామంటాడో అదే నువ్వు చెప్పాలి. నీ ఇష్టం వచ్చింది చెప్పడానికి ఉండదు అక్కడ. అదే అవును, అది ఓకే, బట్ సేఫ్ అండ్ సెక్యూర్ అనే మాట అది కూడా చెప్తాడు వాడు అది కూడా చెప్తాడు. చెప్పి కండిషన్స్ అప్లై అంటాడు మళ్ళీ. సరే ఓకే, సరే మా అన్న చెప్పాడు ఇంక నేను యూజ్ చేయొచ్చు. మా అన్నయ్య అంత సంపాదించినప్పుడు నేను ఎందుకు ఇంత సంపాదించకూడదు? మా అక్క అంత సంపాదించింది, నేను సెలబ్రిటీ అంత సంపాదించాను, నేను కూడా ఎందుకు సంపాదించకూడదు అని వీళ్ళు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి 24 hours ఒక వ్యసనం. మందు సిగరెట్ కన్నా ఇది ఒక వ్యసనం. దీంట్లో లక్షలు కోట్లు పోగొట్టుకొని అందరూ సూసైడ్ బాపతే. లక్షలు కోట్లు అంతే. ఇప్పుడు ఫస్ట్ మీకు ఏంటంటే 100 రూపాయలు పెడితే మీకు 1000 వస్తుందండి. సరే 1000లో 500 పెట్టి చూద్దామని 500 పెడతావు, 50,000 వస్తుంది ఈసారి 500కే. సరే 50,000లో సరే 10,000 ఖర్చులు పెట్టుకుందాం, 40,000 పెట్టేద్దాంలే అనుకుంటావు. 40,000 పెట్టినప్పుడు నీకు 4 లక్షలు వస్తుంది. సరే 4 లక్షలు వచ్చింది కదా, సరే ఒక 50,000 పక్కన పెట్టుకుందాం, 3.5 లక్షలు పెట్టేద్దాం అంటావు. 3.5 లక్షలు పెట్టినప్పుడు కొంచెం తక్కువ వస్తుంది, అంటే 5 లక్షలు వస్తుంది. 1.5 lakh ప్రాఫిట్ వచ్చింది. 5 లక్షలు వచ్చింది కదా, సరే ఈసారి మన ప్రాఫిట్ తక్కువ వచ్చింది, వేరే గేమ్లో పెట్టి చూద్దాము. అక్కడ అంటే వీడు 5 లక్షలు పెట్టంగానే అక్కడ 20 లక్షలు 30 లక్షలు అని చూపిస్తుంది మనీ ఎంత అనేది. ఇట్లా వీళ్ళు ఆలోచించుకొని డబ్బులు వచ్చినటివన్నిటితో కాకుండా డబ్బులు పోతాయి. ఇప్పుడు 5 లక్షలు పెట్టినప్పుడు పోతాయి. పోయిన వెంటనే అరే పోయింది, మళ్ళీ మన డబ్బులు కావాలి, ఎట్లా అంటే ఇంట్లో ఉండేవి తాకట్టు పెట్టడము, బ్యాంక్ లోన్లు తీసుకోవడము, ఫ్రెండ్స్ని అడగడం. స్టార్ట్ చేసిన 100 రూపీస్ అనేది మర్చిపోయి అంతే లక్షలకు వచ్చేస్తారు. సో దీనికి ప్రమోట్ చేసినందుకు ఒక పర్సన్కి వాళ్ళు ఇచ్చేది లక్షల్లో ఉంటుంది. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. నార్మల్గా ఏ బ్రాండ్ అంబాసిడర్కి అంత డబ్బులు రావు. ఎట్లా ప్రమోట్ చేస్తారు దాన్ని? అంతే. మేము ఇట్లా ఇప్పుడు మొబైల్ తీసుకుంటారు, నేను ఈ గేమ్ ఆడుతున్నాను, మీరు కూడా ఆడి చూడండి డబ్బులు వస్తాయి అని ప్రమోట్ చేస్తాను త్రూ మొబైల్. అదే లైక్ త్రూ వాళ్ళ కోడ్ నుంచి ప్రమోట్ చేసినందుకు అట్లా లక్షల్లో ఇస్తారా? నువ్వు ఎవరైనా లక్షలు ఇస్తారా ప్రమోట్ చేసినందుకు? వాళ్ళది ప్రోడక్ట్ నువ్వు ప్రమోట్ చేసినందుకు, వాళ్ళ ప్రోడక్ట్ త్రూ నా ద్వారా ప్రమోట్ చేయాలి. సో అప్పుడు నేను డబ్బులు తీసుకుంటాను వాళ్ళ దగ్గర. కొన్ని లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 15 లక్షలు పే చేస్తారు ఒక్కసారి నువ్వు ప్రమోట్ చేసి. అంటే ఇంత టైం పీరియడ్ వరకు నువ్వు ప్రమోట్ చేయాలి. అంటే నీ ద్వారా నువ్వు ప్రమోట్ చేసినందువల్ల ఆ యాప్ని ఎంతమంది యూజ్ చేస్తారో వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. అసలు ఈ యాప్స్ అన్నీ కూడా ఇక్కడ నేషనల్ యాప్సేనా? ఇప్పుడు నేషనల్ యాప్స్, ఇంటర్నేషనల్ యాప్స్ అని ఉండవమ్మా. అది ఎవరైతే నువ్వు ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ నేను స్విట్జర్లాండ్ నుంచి ఒక సోప్ కొనుక్కున్నాను. ఆ సోప్ నేను వాడుతున్నాను, నాకు నచ్చింది, నేను ట్యాగ్ చేసా బాగుందని. వాళ్ళు నాకు కాల్ చేస్తారు, సార్ మీరు ప్రమోట్ చేయండి, మీరు ఇన్స్టాగ్రామ్లో మీకు బ్లూ టిక్ ఉంది కదా, మీరు సెలబ్రిటీ స్టేటస్ ఉంది కదా. సరే ప్రమోట్ చేస్తాము, మంచి ప్రోడక్ట్ కాబట్టి ప్రమోట్ చేస్తాం. మరి బెట్టింగ్ యాప్ని నేను అందుకే అడుగుతున్నాను, నేషనల్ యాప్స్ అని అంటే యాప్ అనేది లైక్ ఇక్కడ డిజైన్ చేయబడిందా, అవుట్ సైడ్ నుంచి వచ్చిందా అనేది అది మనకు అంత ఐడియా వాళ్ళు చెప్పరు ఎక్కడ డిజైన్ చేయబడిందా అని. దాని ముందు ఎరేస్తారు ఆశ, అసలు డబ్బు అనే ఆశ. ఇప్పుడు ఈజీగా నీకు మనీ వస్తుందంటే నువ్వు ఎందుకు ఇన్వెస్ట్ చెయ్యవు? అంతే కదా. ఇప్పుడు ఏం కష్టపడకుండా 500 రూపాయలకి 50,000 వస్తుందంటే పెట్టేస్తావు. సో అలా ఏమైందంటే దాంట్లో ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్లు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి సజ్జనార్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపకపోతే కష్టం అవుతుంది అని చెప్పి బెదిరించి, వాడు ఫస్ట్ టైం బెదిరిస్తారు, లేదు అనుకుంటే కేసులు పెట్టేస్తున్నారు. అలా లోకల్ బాయ్ నానిని ఫస్ట్ అరెస్ట్ చేశారు. ఈ లోకల్ బాయ్ నాని ఎవడంటే వాడంత దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు ఎవ్వరూ ఉండరు. చదువుకుంది 2వ క్లాసు, కానీ మంచి ఫేమ్ ఉంది తనకి. దేనికి? లైక్ అందరూ లైక్ నార్మల్ పీపుల్ అని చెప్పి ఎందుకు ఫాలో అవుతారు? నీకు సరే, నీకు ఎట్లా ఒక ఫిష్ హార్బర్ లో నీకు ఒక ఇంత పెద్ద కంటైనర్ ఎక్కడెక్కడి నుంచో వచ్చే స్మగుల్డ్ గూడ్స్ అన్ని కూడా నీ దగ్గర ఎందుకు ఉంటాయి? ఎలా వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? సో ఎన్ని లక్షలు లేకపోతే అది సరే. సజ్జనార్ గారు ఏమైనా పిచ్చోళ్ళ?
నేను అరెస్ట్ చేయించడానికి నువ్వు ప్రమోట్ చేసావు కాబట్టే కదా అరెస్ట్ చేశారు. సరే ఇది పక్కన పెడితే నెక్స్ట్ భయ్యా సన్నీ యాదవ్. నేను ప్రపంచ యాత్రికుణ్ణి మన అన్వేష్ లాగా నేను అన్ని దేశాలు తిరిగేస్తాను, ఇంటర్ ఫెయిల్ అయిన నువ్వు ఇంట్లో డబ్బులు లేవు మా ఇంట్లో వాళ్ళు ఇది ఇది అని చెప్పి ఆయన వీడియోలోనే ఉంటాయి చూసుకోండి మీరు కావాలంటే. అలాంటిది నువ్వు ప్రపంచ యాత్రకి ఎట్లా చేస్తున్నావు? ప్రపంచ యాత్రకి కావాలంటే కనీసం నీకు యూట్యూబ్లో వీడియోస్ కానీ దేనికైనా కూడా నీకు కొంచెం ఫాలోవర్స్ ఉండి నీకు అక్కడి నుంచి మానిటైజేషన్ అవ్వాలి, ఆ మనీతో నువ్వు వెళ్ళాలి. ఆ మనీ ఒకవేళ యూట్యూబ్లో నీకు మంచి వీడియోస్ వచ్చినా కూడా నీకు ఇంట్లో నీ ఫ్యామిలీని చూసుకుంటావా అటంటే వెళ్తావా? అర్థమైందా? సో ఆ అబ్బాయి 30 కోట్లు సంపాదించాడు, 8 కార్లు, లగ్జరీ కార్స్, రేంజ్ రోవర్ ఇలాంటివి 30 కోట్లు. ఎలా యూట్యూబ్ మీద 30 కోట్లు వచ్చేస్తుందా? ఎప్పటి నుంచి యూట్యూబ్ రన్ చేస్తున్నా వాళ్ళ సంగతి ఏంటి? సో అలాగా అబ్బాయి బెట్టింగ్ యాప్ల్లో 30 కోట్లు సంపాదించాడు, 30 కోట్ల రూపాయలు ఓన్లీ ఆన్ బెట్టింగ్ యాప్స్. సో నెక్స్ట్ తతంగం వాడితే వాడి మీద కేసు బుక్ అయింది, వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అరెస్ట్ చేయడానికి, వాడు అక్కడ లేడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ మాకు సంబంధం లేదని మొక్క మీద చెప్పారు. ఆవిడ అసలు బయటికే ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియట్లా. వాడిని తొందరలో పట్టుకుంటామని తెలంగాణ పోలీసులు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన తెలిసిందే. ఇప్పుడు నిన్న నైట్ నా అన్వేషణ యూట్యూబర్ ఓనర్ నా అన్వేష్ బయటకు వచ్చి పరేషాన్ బాయ్స్ ఈ పేరు వినే ఉంటారు మీరు. ఆ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నా అని ఆ ఇమ్రాన్ మీద చిట్టా విప్పాడు. నీకు 20 కోట్ల ఆస్తి, 6 కార్లు ఎక్కడున్నాయి, స్పోర్ట్స్ బైక్స్ 6 ఎక్కడున్నాయి, అసలు నువ్వు ఇండియన్ ముస్లింవేనా లేకపోతే వేరే కంట్రీ ముస్లింవా? రంజాన్ పీరియడ్లో నువ్వు ఎవడైనా బెట్టింగ్ యాప్ చేస్తావా? బెట్టింగ్ యాప్ అసలు నువ్వు చేస్తావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నికార్సైన ముస్లిం అయితే నువ్వు బెట్టింగ్ యాప్ ఎట్లా చేస్తావు? సరే ఇవన్నీ వదిలేస్తే ఖతార్లో నిన్ననో మనం మీ పేపర్లో కూడా చూసే ఉంటారు, వాళ్ళ ఫాదర్ పాపం 20,000 ఉద్యోగానికి అక్కడికి వెళ్ళి కొన్నేళ్ళు అక్కడ ఉండి వాళ్ళ అమ్మకి పాపం చదువుకోవడం రాదనమాట. అక్కడి నుంచి ఏళ్ల తరబడి ఇతనికి డబ్బులు పెట్టి ఒక 14 లక్షలు కొడుకుకి అంతా తెలిసి డబ్బు పెడితే ఈ కొడుకు ఇదిగో ఈ ఇమ్రాన్ అన్న చెప్పాడు అని చెప్పి ఆ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 14 లక్షలు ఒకే అటెంప్ట్ లో పోగొట్టేశాడు. ఎలా అంటే తెలిసి చేశాడా తెలియక చేశాడా? అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ అంటే ఫస్ట్ నీకు ఆశ చూపిస్తుంది కదా, ఆశ చూపిస్తుంటే డబ్బులు పెడుతూ ఉంటావు, కంటిన్యూషనే చేశాడు తను అంతే. చేసేసి 14 లక్షలు ఒకే రోజు అని కాదులేండి జనరల్ గా. సో పోగొట్టేశాడు. పెద్దతన అబ్బాయి పిల్లాడండి, 14-15 ఇయర్స్ ఇంత అడిక్టెడా? యా. సో వాళ్ళ నాన్న పాపం ఖతార్ నుంచి వచ్చి కిందకి వచ్చి ఖతార్లో చూసి ఏమైపోయింది డబ్బు, అసలు వాడి కోసమే వాడు సెటిల్ అవుతాడని ఇల్లు కడదామని నేను డబ్బులు పెట్టినాను, వాడే ఇలాంటి పని చేశాడని ఆయన ఊరేసుకొని చనిపోయాడు. 14-15 కష్టం. సో 20 కోట్లేంటి 30 కోట్లేంటి అసలు ఏం జరుగుతోంది? సుప్రీత మన సురేఖ వాణి గారు అందరూ అసలు ఏంటా వీళ్ళకి ఇంత లగ్జరీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఏం జరుగుతోంది అని చాలా మందికి డౌట్ ఉండింది కదా. నేను నా అమ్మాయి వీడియోలో ఏం చెప్పింది, నేను కూడా ఒక్కసారి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాను, ఆ బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేసిన వల్ల మీరేమైనా ఇబ్బంది పడి ఉంటే సారీ, నేను ఆపేశాను, ఇప్పుడు ప్రమోట్స్ ఏం చెయ్యట్లేదు, ప్లీజ్ ఏమనుకోవద్దండి, ప్లీజ్ హ్యాపీ హోలీ అని చెప్పింది. సో ఇప్పుడు జనాలందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే సుప్రీత గారికి కానీ సురేఖ వాణి గారికి కానీ అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు లైవ్లోనే ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారని. ఒక్కరోజు ప్రమోట్ చేసావా, నువ్వు 4 రోజులు ప్రమోట్ చేసినా నువ్వు చేసిందే కదా, పోదు కదా తప్పు. సో ఇలా అందరి చిట్టాలు బయటకు వస్తున్నాయి, ఇంకెంతమంది చిట్టాలు బయటకు వస్తాయి తెలియదు కానీ అసలు వాళ్ళ వల్ల మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నాం. అదొక్కటే నేను చెప్పగలుచుకున్నానండి. బికాజ్ లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ, అది వాళ్ళకి తెలియదు. కర్మ ఎప్పటికైనా మనకి వెనక్కి వస్తుంది. సో ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్ ద బెట్టింగ్ యాప్స్. హూ ప్రమోట్స్ ద బెట్టింగ్ యాప్స్? డబ్బు పోగొట్టుకోకండి, ప్రాణాలు పోగొట్టుకోకండి. దయచేసి మీరుకి ఎంతవరకు ఉందో అంతవరకు ఉండండి, అత్యాశకి మాత్రం పోవద్దు.